ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే మరి హస్బెండ్ చేతుల మీదుగా ఎవరికి చేయించుకొని తినాలని ఉండదు, అందుకని చెప్పి తనైతే ఎగ్ మ్యాగీ చేస్తున్నారనమాట. సో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ చేయడంలో షెఫే నిజంగా చాలా బాగా చేస్తారు. అండ్ ఎగ్ రైస్ కానివ్వండి, మ్యాగీ, ఇప్పి అండ్ ఇలా ఎగ్ మ్యాగీ అలాంటివన్నీ బాగా చేస్తారనమాట. సో నేను ఎప్పుడు చేసినా, నేను ఎప్పుడు చేద్దామన్నా సరే ఒప్పుకోరు, నేనే చేస్తాను అని అంటారు. అందుకని చెప్పి నేను కూడా ఆయనకే ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మరి శ్రీవారు ఏం చేస్తున్నారు? ఎగ్ మ్యాగీ. ఇప్పుడు మరి ఎందుకు అది పీల్ తీస్తున్నారు? క్లీన్ చేద్దా? వాటర్ లో కడిగితే సరిపోతుంది కదా. పీల్ తీసి క్లీన్ చేయాలి. పీలింగ్ లోనే ఉంటది. పీలింగ్ లోనే విటమిన్ ఉంటుంది. మున్ను పీలింగ్ లో విటమిన్ ఉంటే ఎండబెట్టుకొని చాక్ లేకుండా అలా కట్ చేస్తారు. చేత కట్ చేసి నువ్వు షెఫ్ కదా మున్ను, చేతితో టక్క 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 అని కట్ చేసి ఆ చెయ్యం కత్తికి అది షార్ప్ కదా మున్ను. నువ్వే ఒక పెద్ద షార్ప్ కదా మున్ను. ఎగ్ మ్యాగీలో ఏమేమి వేస్తున్నావు? నువ్వేగా ఫాస్ట్ ఫుడ్ అన్నావు. ఫాస్ట్ ఫుడ్ కాస్తా ఫాస్ట్ ఫుడ్ తింటే హెల్త్ కి మంచిది కదా. సో హెల్త్ కి మంచిగా అన్ని వేసి అది ఫాస్ట్ ఫుడ్ లాగా చేస్తా. అవును. అది క్యారెట్, ఓకే, క్యాప్సికమ్, ఓకే, ఎగ్, ఓకే, ఎగ్ ఓకే. ఇంకా పొటాటో ఉంటే పొటాటో కూడా వేసేవారండి. పొటాటో అయితే ఇంట్లో ప్రెసెంట్ అవైలబుల్ గా లేదు, లేకపోతే పొటాటో కూడా వేసి చేస్తారనమాట. అండ్ కట్ చేస్తున్నారు. నేనైతే ఈలోపు లంచ్కి ప్రిపేర్ చేసేసాను, ఆయనకి ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పి. సో రైస్, గుడ్డుకూర చేశాను అనమాట ఈరోజు, అండ్ చారు. సో గుడ్డుకూర కూడా మొత్తం అయిపోయింది. ఆయనకి క్యారెట్స్ కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను అనమాట, అందుకే అది మీకు కొంచెమే కనిపిస్తుంది. అది సాధ్వికి నాకు అనమాట. ఆయనకి ఆల్రెడీ క్యారెట్స్ పెట్టేశాను రెడీగానే. ఈయన చేసేస్తే ఇంకా తినేసి వెళ్ళిపోవడమే అనమాట. సో నేనే చేస్తానన్నాను కానీ తను చేస్తానని అన్నారు, అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో ఓకే అని చెప్తాను, ఎప్పుడు నో అని చెప్పను. ఎందుకు మరి కొద్దిగా పని తగ్గిద్ది కదా. పని తగ్గుతుందని కాదు, నువ్వు చేస్తానంటావా లేదా అది చెప్పు. అందుకని చెప్పి ఇంకా ఓకే అంటాను. అండ్ శ్రీవారి చేతుల మీదుగా తినడం మరి మనకి లక్కీ ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు హస్బెండ్స్ చేస్తారు, చేసే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. చేయలేని వాళ్ళు అయితే కొంచెం ఏదోలా అనిపిస్తుంది కదా. నాకైతే చేసే హస్బెండ్ వచ్చారు కాబట్టి అన్నిటిలోనూ లక్కీ అనమాట నేను చెప్పాలంటే. పీసెస్ ఎలా కట్ చేసుకోవాలి మున్ను? అంత చిన్నగానే కట్ చేసుకోవచ్చా, లేకపోతే దీంట్లో వెరైటీస్ ఏమైనా ఉంటాయా? వెరైటీస్ ఏం లేదు, నచ్చిన సైజులో నచ్చిన రకంగా కట్ చేసుకోవచ్చు. ఏమీ కాదు. అంటే ఒక్కొక్కసారి నువ్వు పొడుగ్గా కూడా కట్ చేస్తావు కదా, క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. ఒక్కోసారి డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తే అప్పుడు అలా ట్రై చేస్తాం. సో ఇంకా ఆయన అలా క్యాప్సికమ్ అది కట్ చేస్తూ ఉన్నారు. మనం ఈలోపు సాధ్వి ఏం చేస్తుందో చూద్దాము. సాధ్వి ఇప్పుడే లెగిసింది, ఏం చేస్తుందో చూద్దాం. సాధ్వి ఏం చేస్తున్నావు? ఇది ఇల్లు చూడు. హాయ్ చెప్పు అందరికి. హాయ్, గుడ్ మార్నింగ్. ఎస్, అందరికి గుడ్ మార్నింగ్ చెప్పింది మరి సాధ్వికి కూడా మీరు గుడ్ మార్నింగ్ చెప్పేయండి, లేదా మీరు ఎప్పుడు వీడియో చూస్తున్నారో దాన్ని బట్టి విష్ చేసేయండి. సో నేను ఇందాక చెప్పాను కదా దానికి క్యారెట్స్ కూడా రెడీ చేసేసానని. సో ఇలా పెట్టేశాను అనమాట, ఇంకా కలిపేసి పెట్టేయడమే. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూద్దాం. ఎస్, ఇంకా కటింగ్లోనే ఉన్నారనమాట. ఈయనైతే క్యాప్సికమ్ ముక్కలు ఇలాగా కట్ చేస్తారు, ఇలా పొడుగ్గా కూడా కట్ చేస్తారనమాట. ఎప్పుడు ఇలా కట్ చేస్తారు, అప్పుడప్పుడు ఒక స్టైల్లోనే చేస్తారు. అండ్ క్యారెట్స్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేస్తారు ఒక్కొక్కసారి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ అనమాట. ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నారు అండ్ కొత్తిమీర అంతా కట్ చేసేస్తే ఇంకా మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆకలిగా ఉన్నట్టుంది. అయితే ఆకలిగానే ఉంది. నువ్వు ఇంకా ఇవాళ లేట్ అయిపోయిందండి, లేట్గా లేచారు. సో దానివల్ల లేట్ అయిపోయింది. లేట్గా ఎందుకు లేచారంటే సాధ్వి నైట్ పడుకోనివ్వలేదు అనమాట, సో లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మ్యాగీ ఇప్పి అనమాట అది. సో ఇప్పి తీస్తున్నారు. 5-6 ఏమంటావా? 10-12 తీయి. 2 ఇద్దరు ఉన్నాం కాబట్టి 2 చాలు.
రెండా? ఆ, ఓ ఎంత అన్నారు? 10-12. 5 ఎవరన్నా? 5-6 అంట. మనిషి అన్న వాళ్ళు తింటారా 5-6? 5 మరి తింటారు, 3 పూట్ల కావాలంటే. అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసి మళ్ళీ ఇది వేస్తే హెవీ అవుతుంది, మళ్ళీ దాంట్లో ఎగ్ మామూలుగా ఉండదా? అందుకనే 2 చాలు. సరే, ఇప్పుడైతే ఎగ్స్ బీట్ చేసుకుంటున్నారు. ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నామండి. 2 ఎగ్స్ 2 ఇప్పి అనమాట. సో ఇద్దరమే కాబట్టి సాధ్వికి అయితే నేను చపాతీ చేస్తాను. ఇది తిందు సాధ్వి, తింటుంది కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే తిందు. అందుకని చెప్పి ఇంకా తనకి అయితే చపాతీ చేస్తాను. ఆయిల్ అయితే వేసుకుంటున్నారు. సో స్టవ్ అయితే అసలు ఖాళీ లేదండి, కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడే కదా మొత్తం అదంతా రైస్ కర్రీ అదంతా వండాను. సో దట్స్ వై అనమాట. సో ఆయిల్ అయితే వేసేసుకున్నారు ఈయన. తర్వాత బీట్ అయితే చేసేసుకున్నారు. నేను అటు వెళ్ళాను, ఈలో బీట్ చేసేసారు. సో బీటింగ్ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో అయితే వేసేస్తారనమాట. సో ఇలా అయితే వేసేసుకోవడమే. అండ్ నేను మొన్న అయితే ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒకసారి వీడియో చేశాను. అండ్ మటన్ దమ్ బిర్యానీ కూడా చేశానండి. అంటే ఫ్రైడ్ రైస్ ఎలా ఫ్లఫీగా వస్తుందో చూపించాను. సేమ్ అదే విధంగా ఇది కూడా చేస్తున్నారనమాట ఈయన. ఇలా చేస్తే మంచి ఫ్లఫీగా ఎక్కువ కూడా అవుతుందన్నమాట. సో మొన్న చేసిన వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఐ ఐకాన్లో ఇచ్చే ఉంటాను, వెళ్ళి అయితే తప్పకుండా చూసేయండి రొటీన్ బ్లాగ్లో. సో ఇప్పుడు వచ్చేసి ఇది మంచిగా చేసేసుకుంటున్నారు. సో ఇప్పుడు వచ్చేసి పసుపు చిటికెడు వేస్తున్నారనమాట. సో పసుపు వాసన పోయేంత వరకు వేయించాలి అని ఆయన చెప్తారు. వాసన కాదు, పచ్చి వాసన. అదే పచ్చి వాసన, గుడ్డు పచ్చి వాసన. మరి లేకపోతే పచ్చి వాసన అయితే నీకు నచ్చదు కదా, డోప్ వస్తుందంట. అబ్బా నాకు నచ్చింది. ఎగ్ మ్యాగీ అంటే నాకు కొంచెం అంతగా నచ్చదండి, ఎందుకంటే కొంచెం వికారంగా అనిపిస్తుంది అనమాట. నార్మల్ మ్యాగీ అయితే తినేస్తాను కానీ ఎగ్ మ్యాగీ కొంచెం ఏదోలా అనిపిస్తుంది. అయినా తింటావు కదా, ఏం చేస్తాం, తినాలి తప్పదు కదా. సో ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నారు. కారం కారం ఎంత పట్టి అంత. కారం ఎంత పడితే అంతంట వేసుకోండి. అంటే మీకు తగ్గట్టు మీరు వేసుకోండి, మాకు తగ్గట్టు మేము వేసుకుంటాం. కారం వేసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది అనమాట, అరోమా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఎగ్ సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పికి మ్యాగీకి కానీ ఇప్పికి కానీ ఎగ్ అయితే సపరేట్ చేసేసుకొని, సో ఎగ్ ఇలా సపరేట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అయితే క్యారెట్ వేస్తున్నారు. సో క్యారెట్ వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేస్తున్నారు, కొంచెం మగ్గాలి అది. సో ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసేస్తున్నారు. కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు అవి కూడా కొంచెం మగ్గించాలన్నమాట. సో క్యారెట్ జస్ట్ ఒక 5 మినిట్స్లో మగ్గిపోతుందండి, ఎందుకంటే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు క్యాప్సికమ్ అయితే వేసేసుకుంటున్నామండి. సో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, ఇండియన్ ఫ్లాగ్, గ్రీన్ ఆరెంజ్ వైట్, ఇండియన్ ఫ్లాగ్. దీంట్లో పొటాటోస్ కూడా ఉంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ ఇంట్లో పొటాటోస్ అవైలబుల్గానే ఉంటే మీరు పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కొంచెం మగ్గించాలి, క్యాప్సికమ్ వేగనే మగ్గిపోతుంది. సో అందుకని చెప్పి క్యాప్సికమ్ లాస్ట్లో వేసారనమాట. ఇక్కడైతే మ్యాగీ 2 తీసుకున్నాం కదా మనం, అండ్ మసాలా ప్యాకెట్స్ కూడా 2 వేయండి. సో దాంట్లో 1 ఇక్కడ సపరేట్ చేసి పెట్టుకున్నారు. ఫస్ట్ అయితే ఆయన దీంట్లో వేస్తారనమాట. సో ఇది ఈయన స్టైల్ అనమాట. సో సీక్రెట్ అని కూడా చెప్పచ్చు, చాలా బాగుంటుంది. సో సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నారు ఈయన. సో ముక్కలకి కొంచెం సాల్ట్ పట్టించిన తర్వాత ఇది ఇప్పుడు వేస్తే ఏంటంటే ఇది ముక్కలకి బాగా పట్టిద్ది మసాలా. సో అది కూడా ఎంత కావాల్సి వస్తుంది టేస్ట్కి తగ్గట్టు. సో అదైతే 1 ప్యాకెట్ వేసేసుకున్నారు.
ముక్కలకి కొంచెం మసాలా పడితే బాగుంటుంది అని చెప్పి 1 ప్యాకెట్ ఏమో వాటర్ యాడ్ చేసిన తర్వాత వేస్తారనమాట. అది ముందు ముందు చూద్దాం. అది ఇంకా స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కంప్లీట్గా ఎలా చేసుకోవాలి, మంచి స్పైసీగా ఎలా బాగుంటుంది అనేది తెలుస్తుంది అనమాట మీకు. సో ఇప్పుడు వచ్చేసి సోయా సాస్ మీ ఇంట్లో లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. వెనిగర్, సో జస్ట్ ఫ్లేవర్స్ కోసం, ఫ్లేవర్ కావాలి అనుకుంటే సోయా సాస్, వెనిగర్ నార్మల్గా బయట సూపర్ మార్కెట్స్లో ఉంటాయండి, ఎక్కడ చూసినా ఉంటాయి. సో అవి కూడా వేసేసుకొని ఇప్పుడు వాటర్ అనేవి యాడ్ చేసేసుకోవడమే. ఎన్ని గ్లాసెస్ మున్ను? 2 కాబట్టి 3 గ్లాసులు సరిపోతాయి. సో 2 మ్యాగీ కాబట్టి 2 ఇప్పి కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుందంట. సో రెండిటికి 3 సరిపోతుంది అనమాట. సో జ్యూసీగా కావాలంటే 4 వేసుకోవచ్చు. ఓకే, విన్నారు కదా, మరీ జ్యూసీగా కావాలంటే 4 వేసుకోవచ్చు అంట. మాకైతే 3 సరిపోతుంది. అండ్ ఇది కొంచెం వాటర్ పొర్లేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక 2 to 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు మిగిలింది ఇప్పి మసాలా ఏదైతే ఉందో అది వేసేసుకోవడం. ఓకే, సో ఫస్ట్లో అయితే 1 యాడ్ చేశారు కదండి, 1 ప్యాకెట్. ఇది ఇంకో ప్యాకెట్ అనమాట. సో యాడ్ చేసేసారు. చేసి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు అదంతా బాగానే సరిపోయిందా అంటే ఓకే, లేదంటే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, తర్వాత యాడ్ చేస్తే బాగుంది. ఓకే, ఇప్పుడు ఇప్పి వేసేసుకోవాలి. సో ఇలా అయితే అంతా దగ్గరికి వచ్చేసిందండి, కొద్దిగా జ్యూసీగా ఉన్నప్పుడు. ఓకే, మరి మనం ఫస్ట్లో ఎగ్ అయితే పెట్టేసుకున్నాం కదా, సో ఆ ఎగ్ని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఎగ్ మ్యాగీ ఆల్మోస్ట్ రెడీ అన్నమాట. చూస్తుంటే ఆహా అనిపిస్తుంది కదా. మై ఫేవరెట్ మిరియాలు. సో పెప్పర్ అండి, పెప్పర్ పౌడర్ అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట. సో దీంట్లోకి పెప్పర్ పౌడర్ వేస్తే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఫైనల్ టచ్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి ఎగ్ మ్యాగీ అనేది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయింది అనమాట. సో ఇంత బాగుంటుంది. మీరు కూడా ఇలాగే మంచిగా చేసుకోండి, చేయించుకోండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. తినేయడమే లేట్. ఆకలి దంచేస్తుంది, త్వరగా పెట్టేద్దు. నా కోసం ఆయన ఇలా రెడీ చేసినప్పుడు నేను కొంచెం స్పెషల్గా ఇవ్వాలి కదా, అందుకని చెప్పి లవ్ షేప్తో కట్ చేశాను అనమాట క్యారెట్. సో ఇప్పుడు వచ్చేసి ఆయనకి ఇచ్చేద్దాము, ఆయన రియాక్షన్ చూద్దాము. ముందు నా కోసం చేసావు కాబట్టి నీకు కొంచెం స్పెషల్గా. సూపర్, థ్యాంక్ యూ. సాధ్వి ఏంటమ్మది? సో ఇప్పుడైతే మరి టేస్ట్ చేసి చూద్దాం అనమాట. చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ఆయన చేసేలాగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా మీకు నచ్చుతుంది అండ్ మీకు ఇది ఫేవరెట్ అయిపోతుంది అనమాట. అండ్ దీంట్లో సాస్ వేసుకొని కూడా తినచ్చు. సాస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. నేనైతే ఒక్కొక్కసారి వేసుకుంటాను, ఒక్కొక్కసారి వేసుకున్నాను అనమాట. సో సాస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎలా అనిపించిందండి వీడియో? నచ్చిందా? ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంతదాకా చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. నచ్చితే ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఆయన టిఫిన్ చేసేస్తున్నారు, ఇంకా నేను కూడా చేసేస్తాను అనమాట. నేను చేసేసాక సాధ్వికి పెడతాను. సాధ్వికి ఆల్రెడీ నేను చపాతీ చేసేసాను, ఇలా అయితే పెట్టాను అనమాట. సో అది నాది అయిపోయిన తర్వాత పెడతాను, ఎందుకంటే తెలిసిందే కదా, నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఒక 2 hours దాకా దానికి తినిపిస్తూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను తినేస్తాను
అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇంకా నా వీడియోస్ అనేవి మీ ఫోన్లోకి నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఓకే అండి, ఈ వీడియోలో అయితే ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ చూద్దాం అనమాట. ఉందామా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.